ఆంధ్ర రాజధాని అమరావతిలో టెంపరరీ సెక్రటేరియట్ తయారవుతున్న ఏరియా జనమంతా ఎదురుచూపులు చూస్తున్నారు. జూలై నెలాఖరు ఎప్పుడవుతుందా, అతిథులు ఎప్పుడెప్పుడు వస్తారా అని వెయిట్ చేస్తున్నారు. ఎవరు అతిథులు, ఎందుక ఎదురుచూపులో? వాచ్ ది స్టోరీ. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నది సెక్రటేరియట్లో పనిచేయడానికి హైదరాబాద్ నుంచి వచ్చే ఉద్యోగుల కోసం. కుటుంబాలతో వచ్చే ఈ ఉద్యోగులను అతిథులుగా భావిస్తున్నారు అమరావతి జనం. వాళ్ల కోసం అపార్ట్మెంట్లు, ఇండిపెండెంట్ ఇళ్లను ఇప్పటికే బిల్డర్లు, లోకల్ వ్యాపారులు రెడీ చేశారు. కృష్ణానది తీరంలో ఉన్న ఈ గ్రామాలు బాగుంటాయని, ఆహ్లాద వాతావరణం ఉంటుందని అంటున్నారు. దీన్ని మించిన సేఫ్ సైడ్ మీకు ఎక్కడా దొరకదు. అట్మాస్ఫియర్ కూడా, క్లైమేట్ అది కూడా చాలా బాగుంటుంది. అకామిడేషన్ అంటే అపార్ట్మెంట్స్ అవి కన్స్ట్రక్షన్ బాగా జరిగినాయి, చూసుకుంటే దొరుకుతాయి. మీరు అక్కడ కూర్చొని దొరకట్లేదంటే అది మనం వాళ్ళకి చెప్పలేం కదా. ఇక్కడంతా చాలా కోఆపరేటివ్ మైండ్ ఉంటుందండి, అంతా సపోర్ట్గా ఉంటారు. ఏ విషయంలో కూడా మీకు లా అండ్ ఆర్డర్ విషయంలో కానివ్వండి, వాటర్ విషయంలో కానివ్వండి, అట్మాస్ఫియర్ కానీ ఏ రకంగా చూసుకున్నా సరే మనకు చాలా సేఫ్ సైడ్ ఇది. మేము ఇక్కడ 35 years నుంచి ఉంటున్నాం. ఈ రోజు వరకు కూడా మాకు ఏ ప్రాబ్లం లేదు. చుట్టుపక్కలంతా కూడా కోఆపరేషన్గానే ఉంటారు. ఇంకా విలేజ్ అట్మాస్ఫియర్ అనేది ఇంకా పోలా ఇక్కడ. ఇక్కడికి వచ్చే ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటామని చెబుతున్నారు. ఏ చిన్న అసౌకర్యం కూడా కలగనీయమని హామీ ఇస్తున్నారు. విజయవాడ, గుంటూరు 2 నగరాలకు మధ్య కనెక్టింగ్ గ్రామాలు తమవేనని చెబుతున్నారు. ఈ ఏరియా అంతా బాగుపడుతుంది, చక్కగా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటర్ ఉంది. అసలు ఏం తక్కువ ఇక్కడ ఉద్యోగస్తులకి. ఏమన్నా ఇక కొర్రీలు పెట్టాలంటే వాళ్ళు అలా పెట్టుకోవడం తప్ప అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. హైదరాబాద్కి ఇక్కడికన్నా హైదరాబాద్ బాగుంటుందా చెప్పండి, మీరు చెప్పండి. ఇక్కడికన్నా విజయవాడ కన్నా వాటర్ కానీ, గాలి కానీ, ఎనీ మీరు రోడ్లు కానీ ఇక్కడికన్నా హైదరాబాద్ ఏం బాగోదు. సపోర్ట్ ఖచ్చితంగా ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. రెంట్లు కూడా ఎవరేం పెంచలేదండి, తక్కువగానే ఉన్నాయి రెంట్లు కూడా. కొంతమంది మరో అడుగు ముందుకేసి ఉద్యోగులు తాత్కాలికంగా నివసించడానికి హాస్టళ్లు కూడా సిద్ధం చేస్తున్నారు. కొత్త రాజధానిలో 5 రోజులే పని కావడం, వీకెండ్స్లో ఉద్యోగులు హైదరాబాద్కు వెళ్లే అవకాశం ఉండడంతో కుటుంబాలను తీసుకొని కాకుండా ఒంటరిగా వస్తారనే అనుకుంటున్నారు. అందుకే వర్కింగ్ మెన్, వర్కింగ్ ఉమెన్ హాస్టళ్లు, పెయిడ్ గెస్ట్ రూమ్లను సిద్ధం చేస్తున్నారు. ఈ హాస్టళ్లలో ఏసీ, నాన్ ఏసీ సదుపాయాలు, సెక్రటేరియట్ నుంచి పికప్ అండ్ డ్రాప్ సౌకర్యం, మధ్యాహ్నానికి ముంబై డబ్బావాలా లాగా ఆఫీసులో భోజన వసతి సదుపాయం కల్పిస్తామని చెప్తున్నారు. వాటికి నామినల్ గానే డబ్బులు వసూలు చేస్తామని అంటున్నారు. అంటే ఇప్పుడు మా దగ్గర 3 bedrooms అటాచ్ బాత్రూమ్స్ అంతా ఉన్నాయి, ఏసీ, నాన్ ఏసీ ఉన్నాయి. వాళ్ళకి 3 sharing, 4 sharing, 2 sharing, 6 sharing అంత ఉంది. వాళ్ళకి అనుకూలంగా బడ్జెట్ వైజ్ వాళ్ళకి అన్ని రకంగా అనుకూలంగా ఉండేట్లా, ప్లస్ పికప్ అండ్ డ్రాప్ సెక్రటరీ నుంచి పోయేదానికి, ఇక్కడ వచ్చేదానికి, రైల్వే స్టేషన్ పోయేదానికి ఆర్గనైజ్ కూడా చేస్తామండి. వెహికల్స్ కూడా, ట్రాన్స్పోర్టేషన్. భోజనము వీక్లీ 1 day నాన్ వెజ్, 1 day స్వీట్, 1 day ఎగ్ ఇస్తాము. టిఫిన్ ప్లస్ 2 meals కలిపి, అకామిడేషన్తో కలిపి 6000. ఆ ప్రాంతంలో అన్ని రేంజ్ల్లోనూ ఇళ్లు, అపార్ట్మెంట్లు రెడీ అయ్యాయి. కిరాయిని బట్టి సదుపాయాలున్నాయి. మామూలు అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు కూడా వెలిసాయక్కడ. అమరావతిలో ఎలా ఉంటామో ఏంటో అని భయపడుతున్న ఉద్యోగులకు అక్కడి జనం సాదరంగా ఆహ్వానం పలుకుతూ రెడ్ కార్పెట్ వేయడానికి రెడీగా ఉండడం విశేషం.